హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ వస్తే ఇప్పుడు భారత్‌కి, పాక్‌కి యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్టే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ కూడా రాబోయే 24-36 గంటల్లో భారత్ మా మీద యుద్ధం చేసే అవకాశం ఉందని వాళ్ళు కూడా చెప్పడం చూస్తున్నాం. మరి ఏం జరిగే అవకాశం ఉంది? యుద్ధం ఏమన్నా జరగచ్చా? నిన్న ప్రధాని గారు కూడా త్రిదళాలతో వాళ్ళ చీఫ్‌లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు భారత్‌కి, పాక్‌కి మధ్య. సో, ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారున్నారు. వారితో దీనికి సంబంధించిన వివరాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, యుద్ధం కంపల్సరీగా వస్తుందన్న అభిప్రాయమే చాలా మందిలో ఉంది సార్. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు మనం కూడా చూస్తున్నాం. నిన్న త్రిదళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసానని కూడా ప్రధాని గారు చెప్పడం చూస్తున్నాం. అటు వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు 24-36 గంటలు యుద్ధం రాబోతుందని వాటిలో మాట్లాడుతున్నారు. ఏం జరిగే అవకాశాలున్నాయి సార్? యుద్ధము అంత ఈజీగా రాదనేటువంటిది నా అభిప్రాయం. డెఫినెట్‌గా మన వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలైతే తీసుకుంటారు. ఆ చర్యలు డైరెక్ట్ యుద్ధం అంత ఇదిగా ఉండదనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు దొంగచాటుగా వచ్చి దెబ్బతీశారు. భయపడిపోయారు కాబట్టే టర్కీ నుంచి వెపన్స్, చైనా నుంచి వెపన్స్, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసినారు కాబట్టి ఏ మన తప్పు చేసే వాళ్ళని దండిస్తారు కాబట్టి భారతదేశం ఎప్పుడైనా మనం దండిస్తుంది, మనపైన యుద్ధం చేస్తుంది అనేటువంటి భయంలో ఉన్నారు. కానీ నాకు తెలిసి డైరెక్ట్‌గా ఒకేసారి యుద్ధం జరగకపోవచ్చు. కాకపోతే పీఓకేలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ మన వాళ్ళు నిర్వీర్యం చేయవచ్చు. ఇవాళ చేస్తారా? రేపు చేస్తారా? 4 నెలల తర్వాత చేస్తారా? ఎప్పుడు చేస్తారనేది ఎప్పుడు చెప్పలేము. ఊహానుసారంగా వాళ్లకు అనువైన టైము, అనువైన విధంగా భారతదేశ సైన్యాలు డెఫినెట్‌గా మనల్ని ఎవరైతే మన టూరిస్టులను ఎవరైతే వాళ్ళు చంపారో వాళ్ళను, మరీ ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మట్టుబెడతారనేది 100% నిజం. ఆ నిజం ఎప్పుడవుతుందనేది వేచి చూడాల్సిందే. మీరు చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ గారు త్రివిధ దళాలని స్వేచ్ఛగా వ్యవహరించండి, మీకు ఎక్కడైతే అన్యాయం అని తోస్తుందో అక్కడ ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి మీకు స్వేచ్ఛనిస్తున్నాను అని చెప్పాడు. అంత మాత్రం చేత యుద్ధం చేయమని కాదు కదా. వాళ్ళోళ్ళు చొరబాటుదారులైనా ఇతర వాళ్ళైనా మన దేశాల్లోకి వస్తే, లేదు మన దేశంలోకి రావడానికి కవింపులు జరిపితే వాళ్ళపైన చర్యలు తీసుకోమని మమ్మల్ని అడగాల్సిన పనిలే. అప్రాప్రియేట్ యాక్షన్ మీరు తీసుకోమని చెప్పారు. అంత మాత్రం చేత యుద్ధం వస్తుందని నేను అనుకోను. పాకిస్తాన్ వాళ్ళతో అందరితో చెప్పుకున్నారు, మా వాళ్ళు పోయి చంపినారు కాబట్టి మేమే చంపినామనుకొని. చంపింది వాళ్ళే. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీలో ఒక డిప్యూటీ కమాండర్గా ఉండే వ్యక్తి ఈ ముష్కరులతో చేరి ట్రైనింగ్ పొంది అక్కడి నుంచి ఇండియాకు వచ్చి ఈ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కాబట్టి ఆ ఇండియాలో పాకిస్తాన్లో ఉండేటువంటి 5 మెయిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఆ తర్వాత చిన్న చితక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నిటికీ కూడా పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ వీళ్ళందరూ కూడా ఒత్తాస పలుకుతున్నారు. వాళ్ళందరూ కూడా చేయూతనిస్తున్నారు. కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళని భారతదేశ సైన్యాలు చూస్తూ ఊరుకోకుండా వాళ్ళని మట్టిపెడతారు. ఓకే. సరే, ఇటు యుద్ధం అటు పాకిస్తాన్ భయపడుతుంది యుద్ధానికి అని చెప్పేసి అంటున్నారు. అంటే పాకిస్తాన్‌లో సైన్యంలో కూడా చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారని, వాళ్ళు కూడా భయపడి ఐక్యరాజ్య సమితి కొంతమంది పాకిస్తాన్‌కి చెందిన ఆర్మీలో వాళ్ళే లెటర్ రాసారు, కొద్దిగా ఆపండి అని చెప్పేసి కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. అంటే పాకిస్తాన్ ప్రిపేర్డ్‌గా లేదా సార్? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కరువు వాళ్ళలో వాళ్ళ సంక్షోభంలో వాళ్ళున్నారు. మరి ఇప్పుడు యుద్ధానికి వాళ్ళు ప్రిపేర్‌గా ఉన్నారంటారా సార్? వాళ్ళు కరువు, సంక్షేమం ఉన్న హ్మ్. టెర్రరిస్టులని మేపడంలోనూ, టెర్రరిస్టులను ఉసుగొల్పి భారతదేశం పైనకి పంపడంలోనూ ఆగటంలా. ఆ పని అది చేస్తానే ఉన్నారు. వాళ్ళకి కరువు ఉంది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌లో వాళ్ళకు సమస్యలున్నాయి. బెలూచిస్తాన్ బార్డర్‌లో వాళ్ళకి సమస్యలున్నాయి. ఇంటర్నల్‌గా వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకు సాగునీరు అంతంత మాత్రమే ఉంది. ధాన్యాలు కొరవున్నాయి. ఎకానమీ ఇదైపోయింది. అప్పులు విపరీతంగా చేశారు. అప్పులకు వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా కూడా టెర్రరిస్టులను మేపడం, మన దేశం మీదకి పంపించడం మాత్రం మానటం లేదు. ఎక్కువగానే చేస్తున్నారు. అందువల్ల ఏమైపోయిందంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు
భారతదేశంతో యుద్ధం జరిగితే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఇంకొక 10 శతాబ్దాలు అంటే ఒక దశాబ్దం వెనక్కి వెళ్ళిపోతారు. సో, కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉంది. కాకపోతే వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు తప్ప, అయన్నీ చిన్న చిన్న అణ్వాయుధాలు. దానికంటే పెద్దనైనటువంటి అణ్వాయుధాలు మనకున్నాయి. వాళ్ళు వాళ్ళ దగ్గర ఆర్మీలో చాలామంది మీరు చెప్పినట్టు రిజైన్ చేసిపోతున్నారు, భయపడుతున్నారు. కొందరైతే టర్కీ నుంచి కొన్ని ఆయుధాలు తెచ్చుకున్నారు. చైనా నుంచి కొన్ని ఆయుధాలు తెచ్చుకున్నారు. ఏమంటే భయం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి. అంతేగాని వాళ్ళ ఎకానమీ దెబ్బతిన్నా, ఏది చేసినా దుష్టుల యొక్క మనసు ఎట్లా ఉంటుందంటే ఆ విధంగానే ఉంది పాకిస్తాన్ వాళ్ళ వ్యవహారం. వాళ్ళు వాళ్ళు యుద్ధాన్ని కోరుకోవటంలా, యుద్ధం వస్తుందని భయపెట్టి భయపడినట్టు నటించి వేరే వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతున్నారు. అంతకు మించి ఏమి లేదు. వాళ్ళకి సొంతంగా సైన్యం 5 లక్షల మంది కంటే ఎక్కువ లేరు. మన దగ్గర 15 లక్షల మంది సైన్యం ఉంది. బ్యాకప్‌లో ఇంకో 15 లక్షల మంది ఉన్నారు. సో, వాళ్లకు మనకు ధీటే లేదు. కాకపోతే వాళ్ళ అంత పెద్ద సైన్యము మాతో దండెత్తి వస్తే ఇదైపోతామని చెప్పి టర్కీ నుంచి, చైనా నుంచి వెపన్స్, ఆర్మరీ అన్నీ తెచ్చుకుంటున్నారు. యుద్ధ విమానాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. అది తెచ్చినంత మాత్రాన మనం యుద్ధానికేమి పాల్పడము. ఎవరైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళని డెఫినిట్‌గా మట్టుపెడతాం. సార్ ఇందాక మీరన్నట్టు అంటే పీఓకేలో ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టే ఛాన్స్ ఉంది. యుద్ధం రాకపోవచ్చు అని అన్నారు. కాకపోతే అక్కడే వీళ్ళ మొత్తం బలగాలు మోహరించేశారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే మరి ఇప్పుడు వీళ్ళని ఉగ్రవాదులను చంపడానికి వెళ్ళినప్పుడు యుద్ధం ఈ సైన్యంతో అనివార్యం కావచ్చంటారా సార్? ఐ డోంట్ థింక్. అది కూడా మనం చూసి పూర్వాపురాలన్నీ చూసి మనం ఏ విధంగా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది డెఫినెట్‌గా చేసే స్ట్రైక్ చేస్తారు. ఇప్పుడు మనము ఏదో వాళ్ళని స్ట్రైక్ సావరాలు అదంతా ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్సు, మనము బ్రిటన్ ఇంటెలిజెన్సు, మిగతా దేశాలతో ఇంటెలిజెన్స్‌తో మన వాళ్ళు అన్ని ఇరాన్‌తో ఇంటెలిజెన్స్‌తో అందరూ మనోళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో, కాబట్టి అన్నీ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ ఉగ్ర స్థావరాలు ఎక్కడున్నాయి. సీ ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ ఉంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది. అదేవిధంగా రా ఉంది. రా ఈజ్ ది బెస్ట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో, వాళ్ళు చెప్పిన ప్రకారం చూసి డెఫినెట్‌గా ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో దాన్ని కూల్చేస్తారు. ఓకే. సార్ మొన్న మోదీ గారు కూడా మాట్లాడుతూ మేము ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనిపెడతాం, వాళ్ళని ట్రేస్ చేస్తాం, వాళ్ళని పనిష్మెంట్ ఇస్తాం. వాళ్ళనే గాకుండా వాళ్ళ వెనుకున్న బ్యాకర్స్‌ని కూడా మేము వదిలిపెట్టమన్నారు. అంటే ఆల్‌మోస్ట్ పాకిస్తానే వాళ్ళ బ్యాకర్స్ అంటే ఈ ఉగ్రవాదులను చంపడంతో పాటు వీళ్ళని ప్రోత్సహించిన పాకిస్తాన్‌ని కూడా మేము వదలము అని చెప్పేసి మోదీ గారు అన్నారు. మరి అది ఎటువంటి పరిణామాలు వదలము అంటే వదలకుండానే చేశారు కదా! ఇప్పుడు నీళ్లు కట్టడి చేశారు, మెడిసిన్స్ పోకుండా కట్టడి చేశారు. చాలదా? వాళ్ళని వదలకుండా పోయేది ఇదే. చూడు మెడిసిన్స్ 40% మెడిసిన్స్ మనయే వాడతారు. మన దగ్గర నుంచి చాలా కొనుగోలు చేస్తారు వాళ్ళు. అదేవిధంగా మన దగ్గర నుంచి ధాన్యం పోతుంది. అవన్నీ కట్టడి చేస్తాము. వాటర్ పోనీయకుండా చేస్తున్నాము. ఇది చాలదా? వాళ్ళకు అదే కదా! వాళ్ళకి నోరు కట్టేసినట్టు అయిపోలే? ఇప్పుడే ఈ ఆహార ధాన్యాల్లాగా చస్తున్నారు. ఔషధాలు 40% మన దగ్గర నుంచి పోతాయి. మనం ఔషధాలు కట్ చేస్తే వాళ్ళు వేరే దేశాల నుంచి ఔషధాల రేటు విపరీతంగా ఉంటాయి. ప్రపంచంలో దాదాపు 200 పైచిలుకు దేశాలకి మనము ఔషధాలను సప్లై చేస్తాం. మంచి తక్కువ రేట్లో. భారతదేశంలో అంత తక్కువ రేట్లో ఇతర ఏ దేశాల్లో కూడా ఈ ఔషధాలను అమ్మరు. కాబట్టి పాకిస్తాన్‌కి మనం ఇంకా తక్కువ రేట్లో అమ్ముతున్నాము. అవన్నీ కూడా కట్టడి అయిపోతాయి కదా! లైఫ్ సేవింగ్ డ్రగ్ దగ్గర నుంచి. సో, అప్పుడు ఏమైపోతుంది, వేరే దేశం నుంచి వాళ్ళు కొంటే వాళ్ళ ఎకానమీ ఇంకా డౌన్ అయిపోతుంది. పప్పు ధాన్యాలు ఇట్లాంటివి కూడా ఇంకా కొరత అయిపోతుంది వాళ్ళకి. అదేవిధంగా ఎకానమీ లేదు. దాంతో పాటుగా యుద్ధానికి ఇంకా బయట నుంచి వచ్చి ఖర్చు పెడితే వాళ్ళకి ఏమైపోతుంది, ఇప్పుడే లక్షల కోట్లు వాళ్ళ అప్పులున్నారు. వడ్డీలు కట్టలేక చస్తున్నారు. సో, కాబట్టి భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది ఏమంటే డైరెక్ట్‌గా పోయి యుద్ధం చేస్తామని కాదు. వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కట్టడి చేస్తామన్నారు. ఈ విధంగానే కట్టడి చేస్తారు. ఇంకా కొన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి ప్రభుత్వం దగ్గర. ఆ విధంగా పాకిస్తాన్‌ని మన వాళ్ళు అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎవరైతే పెట్టి పోషిస్తున్నారో వాళ్ళని ఏ విధంగా కట్ చేయాలో ఆ విధంగా కట్ చేస్తారు. వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తారు. తీవ్ర నష్టాన్ని కలిగిస్తారు. మీరన్నట్టు ఇంకోటి కూడా ఇందాక ఒక న్యూస్ వచ్చింది సార్. అంటే ఐఎంఎఫ్ అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
వాళ్ళు పాకిస్తాన్‌కి నిధులు ఇవ్వబోతున్నారు. దాన్ని ఆపేయాలి. వాళ్ళు ఉగ్రవాదానికి ఖర్చు పెడుతున్నారు. మీ విధంగా నిధులు అప్పులు మాత్రం ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళకి కూడా ఓ లెటర్ రాసారు. అంటే ఇది కూడా అందులో భాగం అనుకోవచ్చా? డెఫినెట్‌గా. ఇప్పుడు ఆహ్, డెఫినెట్‌గా ఇంటర్నేషనల్ మనీ ఏదైతే పాకిస్తాన్‌కి పంపిస్తున్నారు. ఇప్పుడే అప్పుల్లో ఉండి ఎవరిస్తారా ఆ డబ్బులు? హ్మ్. నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, ఆయన దగ్గర అప్పు తీసుకున్నావు, 10 మంది దగ్గర అప్పు తీసుకొని వడ్డీలే కట్టలే. మళ్ళీ అసలెందుకు ఇస్తాం మనము? ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా? ఏ బ్యాంక్ ఇస్తుంది? ఏ బ్యాంక్ ఇయ్యరు. హ్మ్. ముందు ఆ వడ్డీ కట్టినాయనా లేకపోతే అసలు తీర్చు అంటాము. హ్మ్. అది కట్టగా ఎవరిస్తారు? ఎవరు ఇయ్యరు. మిత్ర దేశాలంటే ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఒకరోజు అన్నం పెడతాం, 2 రోజులు అన్నం పెడతాం. మిత్ర దేశాలు కదా ఏదో 2 విమానాలు, 4 ట్యాంకర్‌లు పంపిద్దాంలే పోనీ అనుకుంటారు. అస్తమానం మీ దగ్గర నుంచి ఇమ్మంటే ఎందుకిస్తారు? వాళ్ళ వాళ్ళ ఎకానమీ దెబ్బతిందా? హ్మ్. కాబట్టి డెఫినిట్‌గా పొరుగు దేశాలు కొంతవరకు సహాయం చేస్తాయి. మొన్న టర్కీకి మనం ఇంత సహాయం చేశాం. హ్మ్. మొన్న ఆపదొచ్చినప్పుడు. హ్మ్. అన్ని విధాలా సహాయం చేశాం. మెడిసిన్స్, ఫుడ్డు అన్నీ పంపించాం ఇక్కడి నుంచి. అయినా వాళ్ళు పాకిస్తాన్‌కి సహాయం చేస్తున్నారు. అంటే మనం చేసిన సహాయాన్ని మర్చిపోయి. వాళ్ళు తటస్థంగా ఉండాలి నిజంగా చెప్తే. అయినా ఈ విధంగా చేస్తున్నారంటే డెఫినిట్‌గా అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికే వదిలేయాలి. అసలు పాకిస్తాన్‌కి ఇంకా ఏ ఏ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి? అంటే చైనా మద్దతు ఉంది అని కూడా అంటున్నారు. అండ్ ఇటు పక్క అమెరికా చూస్తే అది తటస్థంగా కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న ట్రంప్ గారు మాట్లాడుతూ అది వాళ్ళ సమస్య వాళ్ళిద్దరూ పరిష్కరించుకుంటారు. మేము వాళ్ళిద్దరు కూడా నాకు మిత్రులే. వాళ్ళ సమస్య అది ఎప్పటినుంచో ఉందని చెప్పేసి అలా వదిలేసారు. సో, అంటే ఏ వైఖరి చూపిస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ట్రంప్ ఒక మాట అన్నాడు. ఈ హ్మ్. విధంగా జరగడం తప్పు అన్నారా? అవును. అన్నాడు గదా! హ్మ్. అది చాలదా? మన వైపు ఉన్నట్టే గదా! హ్మ్. కాకపోతే అది మిత్ర దేశము. హ్మ్. నేనేమో కావాలని గిల్లిగడ్డాలు పెట్టుకోను చెప్పను. నువ్వు ఈ విధంగా సావమని చెప్పను. సో, అమెరికా ఆ విధంగా ఉంటే సీల్స్‌లో మనకే గదా సహాయం చేస్తున్నారు. కాబట్టి అమెరికా మనతో అన్ని విధాలుగా ఇదిగా ఉంది. కాబట్టి మనతో అమెరికా శత్రుత్వాన్ని పెట్టుకోదు. మనతో ఫ్రెండ్లీగా పాకిస్తాన్ కంటే మనతోనే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంది. ఓకే. సో, చైనా మద్దతు పాకిస్తాన్‌కుంది అంటే కలుస్తున్నారు ఈ మధ్య కాలంలో అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. చైనా మద్దతిస్తుందా సార్? డెఫినిట్‌గా వాళ్ళకి మద్దతిస్తుంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళ దేశానికి పక్కనుంది. వాళ్ళు ఎటువైపు తిరిగిపోవాలన్నా చైనానే పాకిస్తానే అడ్డముంది భారతదేశానికి రావాలంటే, మనకు పాకిస్తాన్ చైనాతో మనకు యుద్ధాలు జరిగాయి ఇంత క్రితం గూడా. హ్మ్. కాబట్టి చైనా మొదటి నుంచి కూడా మనకు అగైనెస్ట్‌గానే ఉంది. వాళ్ళు మనతో అగైనెస్ట్ కాబట్టి మన ముందు దేశంతో వాళ్ళు మిత్ర దేశంగా ఉన్నారు. వాళ్ళు కలిసి కూడా రోడ్లేసుకున్నారు.